వందే శంభుం ఉమాపతిం సురగురుం. సురగురుం ఉమాపతి అయినాడు పార్వతీమాతను పరీక్షించి ఏడిపించి నవ్వించిన దేవుడు. సో అర్ధ శరీరాన్నే పార్వతీమాతకు ప్రసాదించినాడు. కోరుకుంటే చాలు భగవంతును, ఆ భగవంతుని అన్ని ప్రసాదిస్తాడు. వందే శంభుం ఉమాపతిం సురగురుం. సురులకు ఉపదేశం చేసినాడు. అప్పుడప్పుడు అసురులు వెళ్ళి ఇంద్ర పదవిని ఆక్రమించేసి చిన్నాభిన్నము చేయుచుండగా, పరమేశ్వర నీలకంఠ మమ్మల్ని రక్షించు అని శరణాగతి పొందినప్పుడు దేవతలకు ఉపదేశం చేసినాడు. ఒకసారి, దేవతలారా, మీ పదవిని వాళ్ళు ఆక్రమిస్తున్నారంటే కారణం ఏమి? మీలో ధర్మము భోగే రోగ భయం కృత్వ. మీరు భోగ విలాసులై నృత్యగానాలు చేస్తూ భగవంతుని మర్చిపోయి ధర్మాచరణ దైవచింతన లేక అహంకారంతో విర్రవీగినప్పుడు మీ అహంకారాన్ని అణుచుట నిమిత్తమై బ్రహ్మ సృష్టిస్తుంటాడు. మీ గర్వాన్ని అణుచుట నిమిత్తమై అట్టి అసురులకు వరాలు వాళ్ళు కోరుకుంటారు. అది మా సంకల్పం వల్లనే జరుగుతుంది. మీ అహంకారం అణుచుట నిమిత్తమే అలాంటి అసురులను సృష్టింపజేసి అలా తపస్సు చేయించి వాళ్ళ ద్వారా మీ ఇంద్ర పదవిని ఆక్రమించేలా చేసి మీ గర్వం అణిసి మీకు ముక్తిని ప్రసాదించటానికి, మీకు ఇంద్ర పదవి పోవటానికి భోగే రోగ భయం కృత్వ. రోగం అంటే ఏడుపు కదా. మీరు ఇంద్రియ లోల్లే రంభ ఓరుసు మేనక వాళ్ళతో ఆడుకుంటూ నృత్యగానాలు చేస్తూ మీరు లోక శ్రేయస్సు కోరకుంటా మీ శ్రేయస్సు కోరుకున్నందువల్లనే ఒక్కరు మిమ్మల్ని జయిస్తున్నారు. ఒకరి ద్వారా ఓడిపోవటానికి కారణం భోగలాలసులైనటువంటి వారికి ప్రకృతికి దాసులైపోతారు. మీరు భోగాలకు దాసులైనందువల్ల ఒక అసురులు మిమ్మల్ని జయిస్తున్నారు. కారణం మీలో ధర్మము తప్పుతున్నారు. నాయలారా, మీరు ధర్మం తప్పకండి, ఇంద్రియాలు అదుపులో పెట్టుకోండి. ధర్మం రక్షిత ధర్మాచరణ కలిగి సదా నన్ను స్మరణ చేస్తున్నటువంటి వారికి ఎట్టి ఆపదలు రాకుండా నేను చూసుకుంటానని సమస్త దేవతలకు జ్ఞానోపదేశం చేసి సుర గురువు అయిపోయినాడు. దేవతలకు గురువు అయిపోయినాడు. వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం. జగత్తుకు కారకులు, ఈ జగత్తును సృష్టించిన వారు ఎవరంటే పరమేశ్వరులు. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, నిరాకారుడైన పరబ్రహ్మము సాకార రూపమును ధరించినాడు పంచముఖాలతో. తత్పురుష అఘోర సద్యోజాత వామదేవ ఈశానాని పంచముఖాలతో ఆవిర్భవించి తన్ను తాను సృష్టించుకొని ఈ పంచభూతాలను సృష్టించి సమస్త లోకాలను సృష్టించి తన్ను తాను ఒక్కరిగానే ఉన్నాడు. ఆ జగన్మాతను సృష్టించినాడు. ఇది శివపురాణంలో ఉన్న రహస్యం. వేదవ్యాస భగవానుల వారే రచించినటువంటిది. ఈ పరమేశ్వరుడు ఆ జగన్మాతను సృష్టించి, అమ్మా ఈ లోకాలను సృష్టించు తల్లి అంటే, స్వామి ఈ లోకాలను సృష్టించలేను తండ్రి, నాకెందుకు ఆ భారము నాపైన మోపుతున్నావని పరమేశ్వరుని యొక్క తొడపైన శిరస్సు పెట్టి వెక్కిలు ఏడుపులు ఏడుస్తూ, తండ్రి నేను ఈ లోకాలను సృష్టించను, నాకు అవసరం లేదంటే, అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావులే అని విష్ణుమూర్తిని సృష్టిస్తాడు పరమేశ్వరుడు. ఈ లోకాలను మీరు సృష్టించండి విష్ణుదేవ అన్నప్పుడు, సరే తండ్రి అని చెప్పి, అప్పుడు ఎవరు? పరబ్రహ్మము పంచముఖాలతో భాషిస్తున్నాడు పరమేశ్వరుడు. పరమును అంటే పరమునకు మోక్షస్థానమును మోక్షమును ప్రసాదించువారు ఈశుడు పరమేశ్వరుడు. మోక్ష స్వరూపుడై ఉన్నాడు. మోక్షాన్ని ప్రసాదించే దేవుడు పరమేశ్వరుడు. అప్పుడుండి బ్రహ్మను సృష్టిస్తాడు. ఆ బ్రహ్మ సృష్టించిన తర్వాత బ్రహ్మ నువ్వు ఈ లోకాలను సృష్టించాలంటే, అట్టి శక్తి నీకు కావాలంటే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మహామంత్రమును ఉపదేశము చేసి లోకాలను సృష్టించు అన్నప్పుడు బ్రహ్మ 100 సంవత్సరాలు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మహామంత్రమును, దానికి కొన్ని మూల బీజాక్షరములు ఈనాడు భక్తులకు గురువులు, సద్గురువులు, మహాగురువులు, విశ్వగురువులు కూడా అట్టి ఉపదేశముని ఆనాడు బ్రహ్మకు ఉపదేశం చేసినటువంటి బీజాక్షర సహితమైనటువంటి మంత్రమునే ఈనాడు పరంపరగా ఉపదేశం చేస్తుంటారు. మంత్రోపదేశమును గురువులు.
బ్రహ్మకు ఉపదేశం చేసినాడు. ఆ బీజాక్షర సహితమైనటువంటి ఓం నమ శివాయన పంచాక్షరి మహామంత్రము జపము చేస్తూ 100 సంవత్సరాలు తపస్సు చేయగా పంచముఖాలతో ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడుండి బ్రహ్మ ఉండి, మీరు ఎవరు ఈ సృష్టిని సృష్టించిన, నన్ను సృష్టించిన తండ్రి నా తండ్రి విష్ణుమూర్తి తప్ప మీరు ఎవరు అని అహంకారంతో విర్రవీగగా పంచముఖాలుంటాయి బ్రహ్మదేవునికి. అప్పుడుండి తన త్రిశూలం ద్వారా ఒక శిరస్సును ఛేదిస్తాడు. అప్పుడు అహంకారము ఆ పరమేశ్వరుని దూషించినటువంటి ఆ శిరస్సును ఎప్పుడు శిరశ్ఛేదన చేసినారో వెంటనే బ్రహ్మకు అహంకారం అనినప్పుడు మళ్ళా ఆ నిమిరినప్పుడు చతుర్ముఖుండై భాషిస్తాడు బ్రహ్మదేవుడు. అప్పుడుండి బ్రహ్మదేవ, అహంకారం అనేది అడ్డొచ్చింది, దాన్ని తొలగించినాను, ఈ లోకాలను సృష్టించు అని ఆజ్ఞాపించి అప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఏడుస్తాడు. ఓ పరమేశ్వర, మా తండ్రినే సృష్టించిన తండ్రివి నువ్వు, నేను ఈనాడు నిన్ను దూషించినాను అని ఏడుస్తుండగా కన్నీటి బుద్బుద యుగము అప్పుడు మొత్తం జలమయంగా ఉన్నది. ఆ కన్నీటి బ్రహ్మదేవుని యొక్క కన్నీటి బొట్టులు కింద పడ్డప్పుడు అప్పుడు లింగారూపమును ధరిస్తాడు. శివుని రూపములో శివనామముతో శివలింగాకారము ధరించేసి వెంటనే పరమేశ్వరుడు అప్పుడుండి కైలాసాన్ని సృష్టించేసి సత్యలోకాన్ని వైకుంఠాన్ని సృష్టించి అప్పుడుండి తన యోగ శక్తి వల్ల పార్వతి లక్ష్మీ సరస్వతి మాతలను సృష్టించి, నారాయణ నువ్వు లక్ష్మీ సమేతుడు వైకుంఠాన్ని పాలన చేయి, పోషణకర్తగా నువ్వు ఉండాలో బ్రహ్మదేవ, నీకు సత్యలోకాన్ని సృష్టించినాను, ఓ వాణి సమేతుడవై ఈ లోకాలను సృష్టిస్తుండాలి. పార్వతి సమేతుండనై ఈ కైలాసం పైన నివాసం ఉండి ఈ సృష్టిని నేను ప్రళయం చేస్తుంటాను సుమా, భక్తులకు ఏది కావాలనో అది నేను ప్రసాదిస్తానని చెప్పి ఆ నిరాకారమైన పరబ్రహ్మము పంచముఖాలతో సృష్టింపబడి తదనంతరం శివుడు అనే నామంతో మళ్ళా సృష్టింపబడ్డాడు. చూశారా? అందుకోసమే శివ. ఈరోజు శివరాత్రి కదా, శివనామము ఎలా శివరాత్రి, ఆ శివుడు శివనామముతో ఈ గంగాధరుండై నాగాభరణుండై ఈ ఒక్క రూపమునొక్క కొత్తటి సృష్టిలో లేనటువంటి రూపముతో శివుని రూపముతో ఆ రోజు ఈరోజు శివరాత్రి రోజు శివనామముతో ఆవిర్భవించినారు. కావున ఆనాడు లోకాలను సృష్టించినాడు. ఆనాడు నారాయణుడు, ఆ జగన్మాత బ్రహ్మదేవుడు లోకాలను సృష్టించినాడు. ఈరోజే సృష్టి ప్రారంభమైంది శివరాత్రి రోజు. సమస్త దేవతాగణాలు, పంచభూతాలను, సమస్త దేవతాగణాలను అందరినీ సృష్టించేసినాడు బ్రహ్మదేవుడు. అప్పుడు అందరూ కలిసి శివుడు ఆ రోజు పుట్టినరోజు, అంటే తను ఆ భగవంతుడు ఆ రూపమును ధరించిన రోజు కావున అందరూ మేలుకొని ఆ రోజు శివుని పూజించిన రోజు కావున ఇది శివరాత్రి. చూచారా? శివరాత్రి అని పేరు నామకరణము చేయబడింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు శివుని జయంతి, శివుడు పుట్టినరోజు. శివునికి తల్లి ఆయన అమ్ముంటే కదా, నాయనుంటే కదా, ఆ రూపంను ధరించినాడు. అంతవరకే, పుట్టుకనేది లేదు. అందరిని సృష్టించిన తండ్రి అవుంటూ ఒక రూపమును ధరించిన రోజు కావున ఈనాడు శివరాత్రి. పార్వతీమాతను కూడా ఈరోజు వివాహం చేసుకున్నాడు కావున అమ్మ కూడా శివ, కళ్యాణి, సర్వాణి అని పేర్లు ఉన్నాయి. అమరకోశంలో చూసుకొనవచ్చును. అక్కడ శివ అని పేరుంది కావున పరమేశ్వరుడు పార్వతి నీ గుడంగా శివ అనే అర్ధ శరీరాన్ని నీకు ప్రసాదించినాను. కావున ఈ రోజున, ఈ శివరాత్రి రోజున ఎవరైతే మన నామమును ఉచ్చరిస్తారో, పార్వతీ పరమేశ్వరు యొక్క నామాన్ని ఉచ్చరిస్తారో, ఈ శివరాత్రి రోజున మన కళ్యాణమును ఎవరు చేస్తారో, ఈ కళ్యాణ కథలు ఎవరు వింటారో వాళ్ళందరి ముక్తి పొందురుగాక అని వరమిచ్చిన రోజు ఈరోజు. ఈ శ్లోకమును సమస్త దేవతాగణమంతా స్తుతించినారు. అందరి ప్రసన్న వదనుడై, ఓ దేవతలారా, మహర్షులారా, సమస్త దేవతలారా, మీరు స్తుతించిన ఈ శ్లోకమును ఆనాడు ఈ శ్లోకమునే
మహోన్నత నామములు ఉన్నాయి. వందే శివం వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయంచ వరదం వందే శివం శంకరం. 12 నామాలు ఈ శ్లోకంలో ఉంది. భగవంతుని మహిమోన్నతమైనటువంటి శక్తులన్నీ కూడా మహిమలు కలిగినటువంటిది. భగవంతుని మహిమలన్నీ కూడా దేవతా సమూహం మహర్షి మండలంలో స్తుతించి స్తోత్రం చేసినారు. ఈ శ్లోకమును నా మహిమలు వర్ణించబడినటువంటి ఈ శ్లోకమును విన్నా సరే, దాన్ని పారాయణ చేసినా సరే, ఆ శ్లోకమును విన్నటువంటి వారులు, ఆ శ్లోకమును విశదీకరించి చెప్పినటువంటి వారులు, వ్యాఖ్యానం చేసినటువంటి వారులు, ఆ వ్యాఖ్యానాలు విన్నటువంటి వారులు, ఈ శివరాత్రి రోజు నన్ను స్మరించినటువంటి వారిలో అందరూ కైవల్యాన్ని పొందుదురుగాక అని వరమిచ్చినాడు పరమేశ్వరుడు.